హరి ఓం నమస్తే శ్రీ గురుభ్యో నమ. తెలంగాణ ఇంటర్మీడియట్ సాంస్క్రిట్ విద్యార్థులకు అభినందనలు. సంస్కృతం తీసుకున్నటువంటి విద్యార్థులు సంస్కృతంలో చాలామంది భయపడుతూ ఉంటారు. అటువంటి భయం ఏమీ అవసరం లేదు, ఎందుకంటే ఇదొక మంచి స్కోరింగ్ సబ్జెక్ట్. దీంట్లో సంస్కృతంలో మంచి మార్కులు 99 మార్కులు మనము చాలా ఈజీగా తెచ్చుకోగలము అని ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని స్కిప్ చేయకుండా పూర్తిగా మీరు చూసినట్లయితే తప్పకుండా 99 మార్కులు మీరు తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. పూర్వం నేను చేసినటువంటి వీడియోలో కూడా చాలామంది కామెంట్స్లో రాశారు కూడా. ఈ యొక్క వీడియో ద్వారా చాలామంది 99 మార్కులు తెచ్చుకున్నారని చాలామంది నాకు కామెంట్ బాక్స్లో రాయడం జరిగింది. అయితే మీరు కూడా మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు. అయితే వీడియో స్టార్ట్ చేసుకుందాం. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్ని చూడండి ఒకసారి. ఇది సాంస్క్రిట్ పేపర్ 1 సెకండ్ లాంగ్వేజ్ మోడల్ క్వశ్చన్ పేపర్ 2020-21. ఇక్కడ నోట్ చూడండి. సూచన సంస్కృతంలో సర్వే ప్రశ్నాః సమాధేయాః. ఇక్కడ మొత్తం ఉన్నటువంటి ప్రశ్నలకన్నిటి కూడా సమాధానం చేయాల్సి ఉంటుంది. సెకండ్ సూచన చూడండి. ప్రథమ ద్వితీయ తృతీయ ప్రశ్నాన్ విహాయ అన్యే ప్రశ్నాః సంస్కృత భాషాయాం ఏవ దేవనాగరి లిప్యా సమాధేయాః. మొదటి, రెండవ, మూడవ ప్రశ్నలు విడిచిపెట్టి అన్నీ కూడా సంస్కృత భాషలో దేవనాగరి లిపిలో రాయాల్సి ఉంటుంది. మరి మొదటిది, రెండవది, మూడవది మీ యొక్క మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగులో తప్పకుండా రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా చూద్దాం. ఇక్కడ మన స్టడీ అవర్స్ షెడ్యూల్ చూసినట్లయితే ఫస్ట్ డేస్, బిట్ నెంబర్, ప్రశ్నలు మరియు పాఠ్య భాగములు, కవి పరిచయం మరియు అదేవిధంగా మళ్ళీ పాఠ్యం, చాయిసెస్, అంకా అంటే మార్క్స్. ఈ విధంగా నేను ఒకటి తయారు చేశాను. డేస్, ఫస్ట్ డే ఫస్ట్ బిట్ శ్లోకాహ. ఇందులో 4 శ్లోకాలు మీరు నేర్చుకున్నట్లయితే ఒకటికి 3 మార్కుల చొప్పున 6 మార్కుల చొప్పున రావడం జరుగుతుంది. భర్తృహరి సుభాషితాని 1, 3, 4, 6 ఈ సంవత్సరం 2021లో 1, 3, 4, 6 ఈ శ్లోకాలని మీరు చదువుకున్నట్లయితే సరిపోతుంది. ఇక 7, 8, 9, 11 ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చాయిస్లో వదులుకోండి. 2 శ్లోకాలు ఇచ్చి ఒక శ్లోకాన్ని రాయమంటారు. అయితే ఇక్కడ మోడల్ పేపర్ చూసినట్లయితే, ఈ సంవత్సరం మోడల్ పేపర్ చూసినట్లయితే మీకు 3 ఇచ్చి 1 రాయమని చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం మీకు 3 ఇచ్చి 1 రాయమని చెప్తారు. ఒక్కదానికి 6 మార్కులు. అదేవిధంగా రెండవ రోజు నిబంధ పద్యభాగంలో నుంచి నిబంధ ప్రశ్నలు. రామో విగ్రహవాన్ ధర్మ నుంచి పద్యభాగం నుంచి రావడం జరుగుతుంది. గాన పరీక్ష అన్నటువంటిది మీరు చాయిస్లో వదులుకోవచ్చు. అయితే ఇక్కడ చూసినట్లయితే 3 ప్రశ్నలు ఇచ్చి ఒకదానికి సమాధానం చేయమంటారు. ఇక్కడ పద్యభాగంలో మనం చూసుకున్నట్లయితే 2 లెసన్లు ఉన్నాయి. రామో విగ్రహవాన్ ధర్మ, కవి వాల్మీకి. అదేవిధంగా గాన పరీక్ష కవి వేదవ్యాస. ఈ 2 లెసన్లు ఉన్నాయి. ఒకటి చదువుకొని ఒకటి మీరు చాయిస్లో వదులుకోవచ్చు. దీనికి ఒకదానికి 6 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా 3వ రోమన్ చూసినట్లయితే గద్య భాగంలో, నిబంధ గద్య భాగంలో
దయాళు దానశీల నాగార్జున లెసన్ మరియు శరణాగత రక్షణం. ఈ రెండింటిని కూడా పివి కాణే గారు రచించారు. ఇక్కడ కూడా మీరు థర్డ్ రోమన్లో చూసినట్లయితే 3 క్వశ్చన్లు ఇచ్చి ఒకదానికి సమాధానం చేయమని చెప్పారు. అయితే ఇక్కడ 2 లెసన్లు మాత్రమే ఉన్నాయి. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 1, 2, 3 చూసుకున్నట్లయితే దయాలోహో నాగార్జునస్య దానశీలతాం ఉపవర్ణయత శిబిచక్రవర్తినః భూతదయాం వివృణత వాసవానలో శిబిచక్రవర్తినం కథం పరీక్షితవంతో. రెండవది మూడవది 2 సేమ్ ఉన్నాయి. అయితే 2 ఒకే లెసన్లో నుంచి ఇవ్వడం జరిగింది. రెండింటికి కూడా ఒకే సమాధానాన్ని రాస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే దయాళు దానశీల నాగార్జున లేక శరణాగత రక్షణం ఈ రెండింటిలోంచి ఏదైనా ఒక లెసన్ చదువుకున్నట్లయితే ఒకదాన్ని మీరు చాయిస్లో వదులుకోవచ్చు. ఇక 4th రోమన్ చూసినట్లయితే ఇక్కడ చూసుకోండి, మీకు 6th బిట్ ఉపవాచక ప్రశ్నా ఉద్యోగినం పురుషసింహ ముపైతి లక్ష్మీ భాగ్యచక్రం. ఈ 2 చదువుకున్నట్లయితే కిమస్తి పేటికాయాం విద్వాన్ కులీనో నకరోతి గర్వం. ఈ రెండింటిని మీరు ఛాయిస్లో వదులుకోవచ్చు. ఈ 2 లెసన్లో నుంచి ఉద్యోగినం పురుషసింహం పైతి లక్ష్మీ భాగ్యచక్రంలో నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 8 క్వశ్చన్లు ఇచ్చి 4కి సమాధానం చేయమంటారు. కాబట్టి ఇదివరకు 6కి 6 ఇచ్చి 4కి సమాధానం చేయమని చెప్పేవారు. ఇప్పుడు మాత్రం ఇక్కడ మీరు మోడల్ పేపర్లో చూసుకున్నట్లయితే 8 ఇచ్చి 4కి మాత్రమే సమాధానం చేయమని చెప్పారు. ఇక్కడ 4th బిట్ చూసినట్లు 5th బిట్ చూసినట్లయితే దీంట్లో సందర్భ వాక్యాలు పద్య భాగంలో నుంచి మరియు గద్య భాగంలో నుంచి ఇవ్వడం జరుగుతుంది. పద్య భాగంలో రామో విగ్రహవాన్ ధర్మ మరియు గాన పరీక్ష ఈ రెండింటిలోంచి వస్తాయి. రామో విగ్రహవాన్ ధర్మ మీరు చదువుకున్నట్లయితే గాన పరీక్ష చాయిస్లో వదులుకోవచ్చు. ఇదివరకు 4 ఇచ్చి 2ని రాయమని చెప్పేవారు. ఇప్పుడు 5 ఇచ్చి 2ని రాయమని చెప్పడం జరిగింది. ఇక్కడ మోడల్ పేపర్ చూసుకున్నట్లయితే మీకు 5th బిట్లో కూడా 6th బిట్లో కూడా గద్య భాగంలో నుంచి సందర్భ వాక్యాలు దయాళు దానశీల నాగార్జున మరియు శరణాగత రక్షణం ఈ రెండింటిలో నుంచి 5 సందర్భ వాక్యాలు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో నుంచి 2కి సమాధానం చేస్తే సరిపోతుంది. కాబట్టి దయాళు దానశీల నాగార్జున ఇది 1 చదువుకుంటే సరిపోతుంది. వీటి యొక్క కవి పివి కాణే. అదేవిధంగా 7th బిట్ చూడండి, లఘు ప్రశ్నో సమాధత్త 2 లఘు ప్రశ్నో సమాధత్త 5 ఇచ్చి 2కి సమాధానం చేయమని చెప్పారు. పద్య భాగంలో నుంచి ఇచ్చినటువంటి లఘు ప్రశ్నలకి ఇక్కడ భర్తృహరి సుభాషితాని రామో విగ్రహవాన్ ధర్మ వీటిని చదువుకుంటే గాన పరీక్ష మాతృగీతం ఈ రెండింటిని కూడా చాయిస్లో వదులుకోవచ్చు. ఇక్కడ ఇదివరకు 4 ఇచ్చి 2కి సమాధానం చేయమని చెప్పేవారు. ఇప్పుడు 5 ఇచ్చి 2కి మాత్రమే సమాధానం చేయమని చెప్పారు. ఒక్కొక్కదానికి 3 మార్కుల చొప్పున 2కి 6 మార్కులు. అదేవిధంగా 8వది కూడా పద్య భాగం గద్య భాగంలో నుంచి దయాళు దానశీల నాగార్జున టిట్టిబ దంపతి కథ దీన్ని చదువుకొని శరణాగత రక్షణం మరియు జగదీష్ చంద్రబోస ఈ రెండింటిని చదువుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఏకేన పదేన సమాధత్త 9వది 10వది 2 కూడా పద్య భాగంలో నుంచి మరియు గద్య భాగంలో నుంచి ఇవ్వడం జరుగుతుంది. పద్య భాగంలో సుభాషితాని మరియు రామో విగ్రహవాన్ ధర్మ గాన పరీక్ష మాతృగీతం మరియు గద్య భాగంలో నుంచి దయాళు దానశీల నాగార్జున టిట్టిబ దంపతి కథ శరణాగత రక్షణం సుభాష్ చంద్రబోస ఈ మొత్తం వాటిలో నుంచి ఏకపద సమాధాన ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు
మొత్తం 5 ప్రశ్నలు ఉంటాయి. 5ంటికి సమాధానం చేసినట్లయితే 5 మార్కులు. పద్య భాగంలో నుంచి గద్య భాగంలో నుంచి 5, 10 మార్కులు. అదేవిధంగా 11th బిట్ చూసినట్లయితే సంవిత్ పరీక్ష. సంవిత్ పరీక్ష పేరాగ్రాఫ్ ఇచ్చి 5ంటికి సమాధానం చేయమని చెప్తారు. కాబట్టి 5ంటికి పూర్తిగా సమాధానం చేయాల్సి ఉంటుంది. మీరు అయితే ఒక్కొక్క మార్కు చొప్పున 5ంటికి 5 మార్కులు. సంవిత్ పరీక్షలో మీరు చదువుకోవాల్సినవి గతానుగతికో లోకః, పరానుకారి గర్దభః మరియు లుబ్ధ కర్షకః, హితోపదేశో మూర్ఖాయ. వీటిని మీరు చదువుకున్నట్లయితే సరిపోతుంది. 4ంటికి మాత్రమే చదువుకోండి. మరియు 8వ బిట్ చూసినట్లయితే 8వ రోజు 12, 13 బిట్ చూసినట్లయితే సంధి విఘటయత మరియు సంధత్త. 12, 13 సంధిని విడతీయాలి మరియు కలపడం. ఈ విధంగా చూడండి, సంధిని విడతీసి సంధి పేరు తప్పకుండా రాయాలి. చాలామంది సంధిని విడతీస్తారు, సంధినామం రాయకుండా పోతారు. ఇక్కడ కూడా సంధిని కలపాలి, మళ్ళీ సంధి యొక్క నామాన్ని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మొత్తం సంధులు సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, పూర్వరూప సంధి 4 సంధులు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఉదాహరణలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సవర్ణ దీర్ఘ సంధులు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ మీరు రాయగలుగుతారని నేను అనుకుంటున్నాను. దీంట్లో సవర్ణ దీర్ఘ సంధిని కావాలంటే మీరు చాయిస్లో వదులుకోవచ్చు. గుణసంధి, వృద్ధి సంధి, పూర్వరూప సంధి చాలా ఈజీగా ఉంటాయి. వాటిని మీరు చదువుకున్నట్లయితే 12 ఇచ్చి ఇదివరకు 8 ఇచ్చి 4ంటికి రాయమని చెప్పేవారు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మోడల్ పేపర్లో 12 ఇచ్చి 4ంటికి సమాధానం చేయమని చెప్పారు. అయితే 14th బిట్లో చూడండి, శబ్దాహ రామ, కవి, భాను, సీత, మతి, వధు, వన, వారి, మధు. ఇవి పుల్లింగ, స్త్రీలింగ, నపుంసకలింగాలు ఇవ్వడం జరిగింది. వీటిని మీరు చదువుకున్నట్లయితే సర్వనామ శబ్దాలని మీరు చాయిస్లో వదులుకోవచ్చు. అయితే మొత్తం పుల్లింగ, స్త్రీలింగ, నపుంసకలింగ, సర్వనామ శబ్దాలు 4 ఉన్నాయి. ఇదివరకు 3 ఇచ్చి 2ంటిని రాయమని చెప్పేవారు. ఇప్పుడు 4 ఇచ్చి 2ంటిని రాయమని చెప్తున్నారు. కాబట్టి మీరు ఇక్కడ పుల్లింగ, స్త్రీలింగ శబ్దాలు కానీ, పుల్లింగ, నపుంసకలింగ శబ్దాలు కానీ చదువుకున్నట్లయితే స్త్రీలింగ సర్వనామ శబ్దాలని మీరు చాయిస్లో వదులుకోవచ్చు. అదేవిధంగా ధాతవః 5th బిట్ 10th డే ధాతవః భూ, పఠ, లిఖ, గమ్, ఖాద, పాపానే, హసతి, ధావతి, ధృషిర్ ప్రేక్షణే అంటే పశ్యతి. వీటిని మీరు చదువుకున్నట్లయితే ఆత్మనేపది ధాతువుల్ని మీరు చాయిస్లో వదులుకోవచ్చు. అయితే వీటిలో 4 ఇచ్చి 2ంటికి సమాధానం చేయమని చెప్తారు. ఒక్కొక్క దానికి 3 మార్కుల చొప్పున 6 మార్కులు, 2ంటికి 6 మార్కులు. అనువాద వాక్యాన్ని అనువాద వాక్యాల్లో 18 మీరు చదువుకోండి. దీంట్లో ఇంగ్లీష్లో ఇచ్చి సంస్కృతంలో అనువాదం చేయాల్సి ఉంటుంది. అయితే దీంట్లో ఎటువంటి చాయిస్ లేదు. పూర్తిగా 8 చదువుకోండి, 18 చదువుకోండి. 5ంటికి సమాధానం చేస్తే 5ంటికి ఒక్కొక్క మార్కు చొప్పున 5 మార్కులు. 10 రోజుల్లో మనం సంస్కృత సిలబస్ని కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటే దీన్ని ఫాలో అయితే మీరు తప్పకుండా 10 రోజుల్లోనే సంస్కృత సిలబస్ని కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఇక్కడ మొదటి రోజు మొదటి బిట్ శ్లోకాలు, వాటి యొక్క భావాలు చదువుకోండి. భర్తృహరి సుభాషితాన్ని 1, 3, 4, 6 వీటిని చదువుకొని మిగతా వాటిని మీరు చాయిస్లో వదులుకోవచ్చు. రెండవ రోజు రెండవ బిట్ నిబంధ ప్రశ్నలు పద్య భాగంలో నుంచి. అయితే ఎక్కువగా ఏమీ లేదు. రామో విగ్రహవాన్ ధర్మ అన్నటువంటి ఒకే లెసన్ చదువుకుంటే గాన పరీక్ష అన్నటువంటి దాన్ని మీరు చాయిస్లో వదులుకోవచ్చు. రామో విగ్రహవాన్ ధర్మ వాల్మీకి రచించినటువంటిది. అయితే
దీంట్లో మధ్య మధ్యలో సందర్భ వాక్యాల్ని జోడించి మీరు రాసినట్లయితే తప్పకుండా 6 మార్కులు రావడం జరుగుతుంది. లేదంటే 5.5 మార్కులే వస్తాయి. నీట్గా తప్పులు లేకుండా రాయడానికి ప్రయత్నం చేయండి. మూడో రోజు మూడో బిట్ చూద్దాం. నిబంధ గద్య భాగంలో నుంచి పివి కాణే రచించినటువంటి దయాళు దానశీల నాగార్జున. దీన్ని చదువుకున్నట్లయితే శరణాగత రక్షణాన్ని మీరు చాయిస్లో వదులుకోవచ్చు. అయితే మూడిచ్చి ఒక దానికి సమాధానం చేయమని చెప్తారు. ఇదివరకు రెండిచ్చి ఒకదానికి సమాధానం చేయమని చెప్పేవారు. దీన్ని కూడా తప్పులు లేకుండా రాయండి. మధ్య మధ్యలో సందర్భ వాక్యాలని మీరు జతపరిచి రాసినట్లయితే, అక్కడక్కడ సంస్కృతంలో కూడా పేర్లని సంస్కృతంలో రాసినట్లయితే ఖచ్చితంగా 6 మార్కులు రావడం జరుగుతుంది. లేదంటే 5.5 మార్కులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఫోర్త్ బిట్ అండ్ ఫిఫ్త్ బిట్ అంటే సందర్భ వాక్యాలు పద్య భాగంలో నుంచి గద్య భాగంలో నుంచి వస్తాయి. ఆ రెండింటిని కూడా మీరు ఫోర్త్ డే చదువుకోవచ్చు. రామో విగ్రహవాన్ ధర్మ దయాళు దానశీల నాగార్జున. దీన్ని మీరు చదువుకోండి. గాన పరీక్ష మరియు శరణాగత రక్షణాన్ని చాయిస్లో వదులుకోవచ్చు. ఇదివరకు 4 ఇచ్చి 2 రాయమని చెప్పేవారు. ఇప్పుడు 5 ఇచ్చి 2 రాయమని చెబుతారు. అయితే ఒక్కో దానికి 3 మార్కులు చొప్పున రెండింటికి 6 మార్కులు. మరియు ఫిఫ్త్ డే చూసినట్లయితే ఉపవాచకంలో ఉన్నటువంటి ప్రశ్నలు మరియు పద్య భాగంలో ఉన్నటువంటి లఘు ప్రశ్నలు మరియు గద్య భాగంలో ఉన్నటువంటి లఘు ప్రశ్నలు, ఈ మూడింటిని మీరు ఫిఫ్త్ డే చదువుకోండి. ఉద్యోగినం పురుషసింహం ఉపైతి లక్ష్మీ భాగ్యచక్రం ఉపవాచకం. పద్య భాగంలో భర్తృహరి సుభాషితాన్ని రామో విగ్రహవాన్ ధర్మ మరియు గద్య భాగంలో దయాళు దానశీల నాగార్జున టిట్టిబ దంపతి కథ. వీటిని మీరు చదువుకున్నట్లయితే కిమస్తి పేటికాయాం మరియు విద్వాన్ కులీనో నకరోతి గర్వం గాన పరీక్ష మాతృగీతం, వీటిని మీరు శరణాగత రక్షణం మరియు జగదీష్ చంద్రబోస, వీటిని మీరు చాయిస్లో వదులుకోవచ్చు. ఇదివరకు 6 ఇచ్చి 4కి సమాధానం చేయమని చెప్పేవారు. ఇప్పుడు 8 ఇచ్చి 4కి సమాధానం చేయమని చెబుతారు. అయితే ఒక్కొక్క దానికి 2 మార్కులు చొప్పున 4కి 8 మార్కులు ఉపవాచకంలోని ప్రశ్నలకి మరియు పద్య భాగంలోని ప్రశ్నలకి 4కి 4 ఇచ్చి 2 రాయమని చెప్పేవారు. ఇప్పుడు 5 ఇచ్చి 2 రాయమని చెప్తారు. అయితే ఒకదానికి 3 మార్కులు చొప్పున రెండింటికి 6 మార్కులు. గద్య భాగంలో కూడా రెండింటికి 3 మార్కులు చొప్పున 6 మార్కులు. 6వ రోజు 9వ బిట్టు 10వ బిట్టు అంటే ఏకవాక్య ప్రశ్నలు పద్య భాగంలో నుంచి గద్య భాగంలో నుంచి. పద్య భాగంలో నుంచి సుభాషిత భర్తృహరి సుభాషితాన్ని రామో విగ్రహవాన్ ధర్మ గాన పరీక్ష మాతృగీతం, ఇవి పద్య భాగంలో అయితే గద్య భాగంలో దయాళు దానశీల నాగార్జున టిట్టిబ దంపతి కథ మరియు శరణాగత రక్షణం సుభాష్ చంద్రబోస. ఈ 8 లెసన్లని 6వ రోజు మీరు మొత్తం చదువుకోండి. ఖచ్చితంగా ఉన్న వాటినన్నింటికి సమాధానం చేయాలి. ఎటువంటి చాయిస్ లేదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు ఉంటుంది. 5కి 5 మార్కులు, పద్య భాగంలో నుంచి 5, గద్య భాగంలో నుంచి 5 మార్కులు. 7వ రోజు సంవిత్ పరీక్ష. సంవిత్ పరీక్షలో గతానుగతికో లోకః పరాణుకారి గర్దభః లుబ్ధః కర్షకః హితోపదేశో మూర్ఖాయ. ఈ 4కి మీకు కింద 5కి 5 ఈ 4కి 5 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 5 ప్రశ్నలకి సమాధానం చేయాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు చొప్పున 5 మార్కులు. ఇక్కడ ఒకటే ఇవ్వడం జరుగుతుంది. అన్నిటికీ సమాధానం చేయాలి. 8వ రోజు 12వ బిట్టు 13వ బిట్టు సంధి. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, పూర్వరూప సంధి. ఇక్కడ
గుణ వృద్ధి పూర్వరూప సంధిలో ఉదాహరణలు చాలా తక్కువగా ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. సవర్ణ దీర్ఘ సంధిలో కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి, వాటిని మీరు చాయిస్లో వదులుకోవచ్చు. గుణవృద్ధి పూర్వరూప సంధిలో సంధత్త మరియు విఘటయత, సంధి సంధిని కలపడము మరియు విడతీయడం చేయాలి. చేసిన తర్వాత సంధి నామంను తప్పకుండా రాయాలి. సంధి పేరు రాయాలి, దాన్ని విడతీయడము మరియు కలపడం చేయడం ద్వారా ఇదివరకు 8 ఇచ్చి 4కి సమాధానం చేయమని చెప్పేవారు, ఇప్పుడు 12 ఇచ్చి 4కి సమాధానం చేయమంటున్నారు. అయితే సంధత్తలో 4కి సమాధానం చేయండి, విఘటయతలో 4కి సమాధానం చేసినట్లయితే ఒక్కోదానికి 2 మార్కులు చొప్పున 4కి 8 మార్కులు, 8 16 మార్కులు సంధిలో నుంచే రావడం జరుగుతుంది. బాగా నేర్చుకోండి ఈ 3 సందుల్ని, లేదంటే 4 సందుల్ని పూర్తిగా నేర్చుకోండి. దీంట్లో చాలా మార్కులు వస్తాయి, మిస్ కావద్దు. 9వ రోజు 14వ బిట్ శబ్దాహ. శబ్దాలు పుల్లింగ, స్త్రీలింగ, నపుంసకలింగ, సర్వనామ శబ్దాలు ఉంటాయి. ఇదివరకు 3 ఇచ్చి 2 రాయమని చెప్పేవారు, కాబట్టి ఇక్కడ నేను పుల్లింగ, స్త్రీలింగ, నపుంసకలింగాలు చదువుకోమని చెప్పాను. ఇప్పుడు 4ని ఇచ్చి 2కి మాత్రమే సమాధానం చేయమని చెప్తున్నారు, కాబట్టి పుల్లింగ, నపుంసకలింగాలు మీరు చదువుకొని స్త్రీలింగ, సర్వనామ శబ్దాలని చాయిస్లో వదులుకోవచ్చు. కాబట్టి పుల్లింగ, నపుంసకలింగ శబ్దాల్లో రామ, కవి, భాను మరియు వన, వారి, మధు. అయితే స్త్రీలింగంలో సీత, మతి, వధు. సర్వనామ శబ్దాల్లో అస్మద్, యుష్మద్ మరియు స్త్రీపుం నపుంసకంలో తత్, కిం శబ్దాలు ఉంటాయి సర్వనామ శబ్దాల్లో. వీటిని మీరు చాయిస్లో వదులుకోండి. కేవలం పుల్లింగ, నపుంసకలింగ శబ్దాలు మీరు చదువుకున్నట్లయితే ఒక్కొక్క దానికి 4 మార్కులు చొప్పున 8 మార్కులు తప్పకుండా వస్తాయి. 10వ రోజు మీరు చూసినట్లయితే ధాతవః అనువాద వాక్యాన్ని. ధాతువుల్లో భూధాతువు, భూ అంటే భవతి, పఠతి, లిఖతి, గచ్చతి, ఖాదతి, పిబతి, హసతి, ధావతి, పశ్యతి. ఈ 9 ధాతువులకు 5 లకారాలు ఉంటాయి. లట్, లుట్, లోట్, లంగ్, విధిలింగ్ అని వీటిని పూర్తిగా 9కి 5 లకారాల కాలాలు ఉంటాయి, వాటిని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అన్నటువంటి వాటిని మీరు చదువుకున్నట్లయితే ఆత్మనేపది ధాతువుల్లో నుంచి మీరు వాటిని చాయిస్లో వదులుకోవచ్చు. అవి కొంచెం కఠినంగా ఉంటాయి, ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉంటాయి. ఇవి అన్నీ ఒకే విధంగా ఉంటాయి పరస్మైపది ధాతువులు. 4 ఇచ్చి 2 రాయమని చెప్తారు, కాబట్టి ఒక్కొక్క దానికి 3 మార్కులు చొప్పున 2కి 6 మార్కులు. అనువాద వాక్యాన్ని 18కి 18 ఇంగ్లీష్లో ఇస్తారు, వాటిని సంస్కృతంలో రాయాలి. 18 పూర్తిగా నేర్చుకోండి. అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు 5కి ఒక్కొక్క మార్కు చొప్పున 5 మార్కులు రావడం జరుగుతుంది. దీంట్లో ఇది పూర్తిగా మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా 99 మార్కులు వస్తాయని నేను ఆశిస్తున్నాను. మీరందరూ మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ధన్యవాదాలు. మీలో ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయగలరు. నేను తప్పకుండా మీకు మంచి ఐడియాస్ని ఇస్తూ క్లాసెస్ని చెప్పగలుగుతాను. 10 రోజుల్లోనే మీరు సంస్కృతాన్ని ఈజీగా నేర్చుకొని రాసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నాను. అయితే కింద ఉన్నటువంటి ఈ నెంబర్కి వాట్సాప్ చేసి కూడా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.